వీడు మాయా ఫోటో కావాలని చెప్పి ఏం చెప్పు, ఇది జగన్ మాయ ఇచ్చిన పేట. వచ్చాడు దరిద్రుడు. చెల్లి దగ్గరికి వెళ్దామా? చెల్లి ఏ తిరిగేమంటావా? గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. బాయ్, ఈ రోజు పొద్దున్న నిద్ర లేకగానే మా అమ్మ గుడ్ న్యూస్ చెప్పింది. మా బావకి ఆడపిల్ల పుట్టిందంట. ఫస్ట్ కూడా ఆడపిల్లే, సెకండ్ కూడా ఆడపిల్లే. వాళ్ళైతే ఫుల్ మామూలు హ్యాపీగా లేరు. సరదా కింద కామెంట్ చేయండి, ఈ రోజుల్లో ఆడపిల్ల అయితే బెటరా మగపిల్లడు అయితే బెటరా అని. నా అభిప్రాయం లాస్ట్ లో చెప్తాను. కొంచెం సేపు ఆగి హాస్పిటల్కి వెళ్ళి చూడాలి. ఈ రోజు ఒక తెపాలంగాడు కూడా వస్తున్నాడు, అది ఎవడో కాసేపట్లో తెలుస్తుంది మీకు. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చి ఇడ్లీ పెసరట్టు. టీవీలోనేమో మన వ్లాగ్. మా టీవీలో మనం వ్లాగ్స్ పెట్టుకుని చూడండి, క్వాలిటీ అదిరిపోయింది, చాలా బాగుంటున్నాయి. పదండి, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి పెట్టేస్తా. ఏం పేరు నీ పేరు? మా ఇడి పేరు చిన్ను అంట. ఇంటికి కలవడానికి వచ్చాడు. ఎలా తెలిసిపోయింది ఇల్లు? నడుచుకుంటూ వెళ్ళి చూసావా? అమ్మా చూడండి, ఎంత తెలుగు తేటలతో ఉన్నారు పిల్లలు. సెలవా, దసరా సెలవులా? ఎందుకురా ఎండలో అంత వేడిగా ఉంది కదరా బయట. వీడు మాయా ఫోటో కావాలని చెప్పి ఏం చెప్పు, ఇది జగన్ మాయ ఇచ్చిన పేట. జగన్మోహన్ ఎన్ని పేటలు ఇస్తుంటే మీకు అలా చేశారా లాస్ట్ కి? ఫోటో చూడండి, నా ప్రొఫైల్ పిక్ కూడా ఉండదు కదా ఇలాగా. నేను నిన్న చెప్పాను కదా, మా ఇంటికి ఒక బుడ్డ సెలబ్రిటీ వస్తాడని. ఆడు వచ్చాడంట, వలీగడ తీసుకురావడానికి వెళ్ళాడు. ఏది నేను వలీగడితే ఏమన్నా అంటే, అరే నేను ఇంట్లో లేనని చెప్పు, పాప పుట్టింది కదా దాన్ని చూడడానికి వెళ్ళానని చెప్పు అన్నాను. అయితే నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా, కరెక్ట్గా డోరు పక్కన దాక్కుని ఉన్నాను. ఆడొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు, ఇక్కడ దాక్కుని గట్టిగా భయపెడదాం. ఆడ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చేసాడు మాయ, వలీగడ ఆర్ని కొట్టాడు, కింద ఉన్నాడు. ఇక్కడ నిలబడదాం, గట్టిగా చూద్దాం. వచ్చాడు దరిద్రుడు. అరే ఆ కటింగ్ ఏంట్రా, ఇది గుండు గీస్తాడేంట్రా ముందు. మాకేమో నొసల మీద జుట్టు లేదని ఎడుతుంటే వెనక తిరుగు. ఊరే ఎలా ఉంది తెలుసా? ఒక గిన్నె తీసుకొచ్చి ఆ గిన్నెని నెత్తి మీద పెట్టి చుట్టూ కొట్టేస్తే ఎలా ఉంటది అలా ఉంది. నాకు వద్దులే, నాకు ఆల్రెడీ అలాగే ఉంటది. నాకు భయం వేసిందా? ఎలా ఇచ్చా? అలా ఇస్తాం. రావడం దెబ్బ పెట్టేశాడు మాయా. నువ్వే ఇదిగో. ఏంటమ్మా ఇవి? గాజా వేసుకో. ఎలా వేసుకోవాలి? అలాగా? అలా ఏది వెళ్ళట్లేదు, వేసుకో. అలా చెల్లి దగ్గరికి వెళ్దామా? చెల్లి వచ్చింది కదమ్మా ఈరోజే బయటికి. వెళ్ళి చెల్లిని చూసి వద్దాం. చెల్లి ఎందుకు వద్దు? అన్నయ్య దగ్గరికి వెళ్దామా? అన్నయ్య దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూసారు కదా మా బుడ్డది, దానికే చెల్లి పుట్టింది. నాకు చెల్లి వద్దా అంటుంది. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి? ఈ వయసులో కూడా నా వీడియోలు చూస్తున్నారండి మీరు? అదేంటండి నడవలేక పట్టుకున్నారా? ఎండలో కందిపోతాను ఈ ఎండకి వాడిని కూడా పండిపోతుంది కదా అబ్బాయి. అరే ఇలా చూడు పైకి చూడు. ఏరా మేసం పీకితే నడుము పట్టుకుంటున్నావు, చుట్టు బాగుందిరా. నేను పెట్టుకుంటాను రా, నాకు పెట్టరా. ఎవరు భయపడరు కదా? తిరిగేమంటావా? ఎలా ఉందిరా? యో జిగురు పోయిందిరా నీ మూతి దగ్గర పీకినప్పుడు. నేను ఇలా గెటప్ కూడా ఇంకెలాగే మార్చేద్దాం అనుకుంటున్నాను. మీసాలు కూడా ఇలా పెంచి, మంచి కర్లీ హెయిర్ పెంచి, దాన్ని ఇలాగ లాంగ్
మీసాలు ఊడిపోయారా అసలే సగం సగం మీసాలు అలీగడి కన్నా అది చేస్తున్నాడు వీడు. రైల్వే స్టేషన్కి వచ్చామయ్యా, మా చిన్నోడు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు. వీడు చూడండి రే పైకి స్టెప్స్ ఎక్కి ఎక్కచ్చు కదరా. నెంబర్ 2 ప్లాట్ఫామ్కి వచ్చిందని చెప్పేసి ఆడు చూడండి దూకి వెళ్ళిపోతున్నాడు. నేను దిగుతున్నాను. ఏం లేదు అంతా నటన, ఏడుతున్నట్టు ప్రేమ ఉన్నట్టు. ఓ పక్క నుంచి నాణాలు వెళ్ళిపోతే కనీసం ఏడుపు కూడా లేదు. బాయ్ ఇప్పుడు ఉంటుందిరా నీకు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొట్టిన అడిగేవాళ్ళు లేరు, కొట్టినా గిల్లినా అసలు ఎవరు అడిగేవాళ్ళే లేరు. అదే క్రికెట్ ఆడదామా, ఆడిపించుకుంటారంటావా? పగిలిపోద్ది. నువ్వు బౌలింగ్ నేను బ్యాటింగ్. అరే ఆడిపించుకుంటారా, నన్ను ఆడిపించుకుంటావా? బాగున్నాను రా తమ్ముడు, బాల్ ఆడతాను రా, ఒక బాల్ రా ప్లీజ్ రా. వద్దంటున్నాడు రా, అడగరా. చిచ్చి వద్దన్నాడు రా, పరువు పోయిందిరా. నీ మీద పర్లేదంట. ఎందుకు రా గొడవ పెట్టేసుకుంటున్నావు? అయ్యా ఎందుకురా కొట్టేసుకుంటున్నారు? ఎందుకురా గొడవ? వాళ్ళ దగ్గరికి మనం వచ్చాను రా. చిచ్చి పరువు పోయిందిగా, ఆడిపించుకొని కూడా ఆడిపించుకున్నారు రా. నీదే పోయింది, నిన్నే అన్నారు వాళ్ళు, నన్ను ఏమన్నా. ఓ బాల్ ఆడుతానంటే వద్దన్నారు నన్ను. వద్దురా రే పిలవకండి రా టైగర్ అన్నీ అని అనకండి మీరు. ఒక బాల్ ఆడతానంటే ఆడిపించుకోలేదురా మీరు. రేపు లాగులో పెడతాను రా మిమ్మల్ని అందరు. ఒక బాల్ ఆడతానంటే ఆడు వద్దన్నాడు, ఆడొద్దన్నాడు. వద్దొద్దు ఆడ, నేను వద్దురా ఆడరా, నేను అడిగాను రా. మాయా హైదరాబాద్కి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మామూలుగా అయితే ట్రైన్ బుక్ చేసాం, కాకపోతే 6 ఏసీలు వచ్చినాయి, 4 టికెట్లకి 2 సీట్లు వచ్చినాయి. అయితే మా అమ్మని తమ్ముడుగాడు వలీగాడు ట్రైన్కి వెళ్ళిపోయారు, నేనుని చిన్నోడు బస్కి వెళ్తున్నాం. బస్ కోసం వెయిటింగ్. వచ్చింది మాయా మన బస్సు. లగేజ్ కూడా లోపల పెట్టేస్తే పని అయిపోద్ది. ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యి ట్రైన్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఈడి వల్లే ఈడే బస్సు అన్నాడు. బాగుందా మా ఎక్కిసాం బస్సు. అన్ని గెలుపుతున్నాను, బాగానే ఉంది బస్సు. కాకపోతే లాస్ట్ వచ్చిందయ్యా, గొతుకులు వస్తే ఇలా 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 ఎగురుతాం. బాగానే ఉంది. తాగడానికి వాటర్ బాటిల్ ఇచ్చారు, టీవీ ఇచ్చారు, కానీ పని చేయట్లేదు. ఇక్కడ నుంచేమో చల్లగా ఏసీ వస్తుంది. స్పీకర్ లైట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ లైట్ పని చేయట్లేదు. ఇక్కడ గ్లాస్ ఇచ్చారు, చూడడానికి సూపర్ ఉంది, కానీ క్లారిటీగా లేదు, కానీ బాగుంది. పిల్లోస్ గట్టిగా ఉన్నాయి, సీట్స్ ఏమో నల్లగా ఉన్నాయి. నువ్వేమో గుండె వేసుకుని చండాలంగా ఉన్నావు. అందరూ హ్యాపీ జర్నీ కామెంట్ చేయండి భయ్యా. వాళ్ళు కామెంట్ చేశాక మనం వెళ్ళిపోతాం రా. మా ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా నా ఒపీనియన్ చెప్తానని. ఈ రోజుల్లో ఆడపిల్లలు బెటర్, ఎందుకంటే మగ పిల్లలు పుడితే ఏదో ఈడికిలాగా మేకలాగా ఉంటారు. నువ్వే అందరికన్నా ఏదో వెళ్ళి ఆడపిల్లైనా మగపిల్లోడైనా సరే మనం పెంచే పెంపకం అంటారు, కానీ అది కూడా కాదు. ఇంకా అది అలా అయిపోద్ది. అంటే ఎంత నీట్గా పెంచినా తమ్ముడు ఒకలా ఉంటాడు, అన్నయ్య ఒకలా ఉంటాడు, చెల్లి ఒకలా ఉంటుంది, అక్క ఒకలా ఉంటుంది. అందుకని ఎవరు పుట్టినా మన అదృష్టం బాగుంటే వాళ్ళు మంచిగా ఉంటారు, లేకపోతే మనం ఏం చేయలేం. ఏదేమైనా సరే ఒక క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మనది. లేకపోతే ఊరికే మా ఊడి చాలా మంచోడు, సరదాగా. సరే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.